సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మా జీవితాల్లో మీరు ఇచ్చిన వెలుగును బట్టి మీకు వందనాలు, రక్షణ బట్టి మీకు స్తోత్రము. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి, జీవాహారమును మాకు ఇచ్చి తృప్తిపరచడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు. ఇంటిన మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి, జీవాహారమునిచ్చి తృప్తిపరచుమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథ ధ్యానాంశాల్లో మనం 3 అధ్యాయాలు మనం కంప్లీట్ చేసుకున్నాం. అలాగే ఈరోజు 4వ అధ్యాయం అండి. కీర్తనలో 4వ అధ్యాయంలో మనకి 8 వచనాలు ఉన్నాయి. 8 వచనాల్లో మనం 5 భాగాలుగా వీటిని చూడొచ్చండి. మొట్టమొదటి 2 వచనాలు రక్షణ అనేది తెలియజేస్తూ ఉంది. 3-4 వచనాలు పరిశుద్ధపరచబడుట, 5వ వచనం బలి గురించి, 6-7 వచనాలు కీర్తన గురించి, 8వ వచనం భద్రత గురించి. మొట్టమొదటి భాగం మొదటి 2 వచనాలు రక్షణ గురించి మనకి తెలియజేస్తూ ఉంది. రక్షణ, ఇందులో 2 వచనాలు ఉన్నాయి. మొదటి వచనం వ్యక్తిగత రక్షణ గురించి తెలియజేస్తే, 2వ వచనం అభ్యసింపదగిన లేదా ఆచరణ సాధ్యమైన రక్షణ గురించి తెలియజేస్తూ ఉంది. అంటే వ్యక్తిగత రక్షణ విషయంలో మొదటి వచనం మనం చూస్తే, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. మన పతన స్థితిని గుర్తించేంత విశ్వాసం మనకుంటే వ్యక్తిగత రక్షణను మనం ఖచ్చితంగా కోరుకుంటాం. అంటే ఒకవేళ మనం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నామేమో, నశించిపోతున్నామేమో, దేవునికి దూరం అవుతున్నామేమో, అటువంటి పరిస్థితుల్లో ఆయన నీతిని ఆధారం చేసుకుని మనం ఉత్తరం ఇస్తే, అంటే మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు, జవాబిస్తాడని. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. దేవుడే మనకి విశాలత కలుగజేస్తాడు ఇరుకులో. అంటే తప్పనిసరిగా ఆయన న్యాయం చేయగలడు అనే నమ్మకంతో కీర్తనకారుడైన దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అలాగే అదే నిశ్చయత కలిగి ఉన్నాడు, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము, విశాలత కలుగజేసేవాడు నీవే అని ఆయన మీదే ఆధారపడి ఆ నిశ్చయత కలిగి ముందుకెళ్తూ ఉన్నాడు. ఇది మొదటి వచనం అండి. ఇక 2వ వచనాన్ని కనుక మనం చూస్తే, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతకెదరు. ప్రియులారా, 2వ వచనం అభ్యసింపదగిన రక్షణ. అంటే ఎటువంటి రక్షణ మనకు కావాలో, ఎటువంటి ఆచరణ సాధ్యమైన రక్షణ కావాలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ 3 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 3 ప్రశ్నలు వాటికి సంబంధించిన మనం కనుక చూస్తే, వారికి రక్షణ లేదు, ఆ రక్షణ నుంచి దూరమయ్యారు. ఆ ఆచరణ సాధ్యం అంటే వారికి కూడా రక్షణ అనేది ఖచ్చితంగా ఏదో ఒక రోజున దేవుడు ఇస్తాడు. అయితే వాళ్ళు ఎలా ఉన్నారో, రక్షణకి ఎలా దూరమయ్యారో, ఏ విధంగా వాళ్ళ రక్షణ నుండి బయటికి వెళ్ళిపోయారో అనేది 2వ వచనంలో 3 ప్రశ్నలు మనం చూస్తున్నాం. మొట్టమొదటిది, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు. అంటే ఈ లేటెస్ట్ ట్రెండింగ్ కాలంలో, అంటే ఈ యొక్క ఏన్షియంట్ మోడర్న్ కాలంలో సార్వత్రికంగా, అంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న 3 తప్పులు లేదా పాపాల గురించి 3 ప్రశ్నలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిది, టర్నింగ్ గాడ్స్ గ్లోరీ టు షేమ్, దేవుని గౌరవాన్ని అవమానంగా, దేవుని యొక్క మహిమను అవమానకరంగా మార్చడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని యొక్క లేదా దేవునికి ఇవ్వాల్సిన ప్రథమ స్థానం, దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఆయన అంటున్నాడు, నా గౌరవాన్ని ఎంతకాలం మీరు అవమానంగా మారుస్తారు. ఇక్కడ ఎంతకాలము అంటే అర్థం ఏంటంటే, చాలా కాలం నుండి అదే స్థితిలో కలత చెందుతున్నాడని అర్థం.
అంటే ఆయన గౌరవానికి సరిపడగా రావాల్సిన గౌరవ మర్యాదలు కాకుండా అవమానకరమైన స్థితిలో దేవుడు అవమానించబడుతూ ఉన్నాడు. ఆ మధ్యకాలంలో ప్యారిస్ ఒలింపిక్స్లో కూడా అదే రకమైనటువంటి అవమానకరమైన స్థితి ప్రపంచవ్యాప్తంగా అంటే ఒలింపిక్స్లో జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇటీవల లాస్ ఏంజల్స్లో కూడా కాలిఫోర్నియా ప్రాంతాల్లో కూడా జరిగినటువంటి విషయాన్ని మనం చూసాం. కాబట్టి దేవుని యొక్క మహిమను అవమానకరంగా మార్చేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అవే జరుగుతున్నాయని చెప్తూ ఉన్నాడు. రోమాపత్రిక 1 అధ్యాయం 21 నుండి 32 వరకు చూస్తే, రోమపత్రిక 1:21 అండి. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయం అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ప్రియులరా, దేవుని యొక్క మహిమను వాళ్ళు చూడండి. ఆయన అక్షయుడు, ఆయన నిత్యము ఉండే దేవుడు. అటువంటి దేవుని మహిమని వాళ్ళు క్షయమైపోయే మనుషుల యొక్కయు, మనుషుల్నే ఈరోజు దేవుడిగా కొలుస్తున్నారు. పక్షులను కూడా దేవుడిగా దేవతగా కొలుస్తున్నారు. 4 కాళ్ళ జంతువులను కూడా దేవతలుగా కొలుస్తున్నారు. పురుగుల్ని కూడా అంటే పాముల్ని కూడా దేవతలుగా కొలుస్తున్నారు. పక్షులు అంటే గెద్దల్ని వాటిని కూడా. సో ఇలాగ దేవుని యొక్క మహిమని వారి సొంత వాటికి క్షయమైపోతున్నటువంటి జంతువులకి ప్రతిమా స్వరూపంగా మార్చారు. అందుకని దేవుడు ఇక్కడ 3 విషయాలు తెలియజేస్తాడు. వారిని దురాశలను అనుసరించి తమ శరీరాలని అవమానపరుచుకోవడానికి దేవుడు వాళ్ళని ఒకటి అపవిత్రతకి అప్పగించేశాడు. అపవిత్రతకి ఇక వాళ్ళకి అపవిత్రత అసత్యం అనేది ఇంకా తెలియదండి. ఇక ఎంత వాళ్ళు దుర్మార్గంగా వెళ్ళిపోయినా అపవిత్రత వారికి అపవిత్రత అని తెలియదు. 26వ వచనంలో వారిని తుచ్చమైన అభిలాషకారుల్ని అప్పగించేశాడు. స్త్రీలు సైతం స్త్రీలతో, పురుషులు సైతం పురుషులతో స్వాభావికమైన ధర్మం విడిచి భయంకరమైన పాపం చేయడానికి దేవుడే వాళ్ళని అలా అప్పగించేశాడు. మూడవది 28వ వచనంలో చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించాడు. ఇక్కడ 3 విషయాలు మనం చూస్తున్నాం. ఒకటి, వాళ్ళని అపవిత్రతకు అప్పగించేశాడు, తుచ్చమైన అభిలాషకు అప్పగించేశాడు, భ్రష్ట మనస్సుకు దేవుడు వారిని అప్పగించేశాడు. కారణం దేవుని యొక్క మహిమను దేవుని మహిమగా వాళ్ళు గౌరవించక దేవుని గౌరవాన్ని అవమానంగా మార్చిన సందర్భమే. కాబట్టి ఇలాగా దేవుని గౌరవం అవమానంగా మార్చడం మనం చూసాం. అది కరెక్ట్ కాదు. అభ్యసింపదగిన రక్షణలోకి మనం రావాలి అని చెప్తున్నారు. రెండవది, ఎంతకాలం వ్యర్థమైన వాటిని ప్రేమిస్తారు? కీర్తనలు 94:11లో నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. మనం ఏం ఆలోచించినా వ్యర్థంగానే ఆలోచిస్తాం, వ్యర్థమైన వాటిని ప్రేమిస్తాం. ఈ లోక సంబంధమైన వాటిలో ప్రతీదీ వ్యర్థం అంటున్నాడు. ప్రసంగి 2వ అధ్యాయంలో 10-11 వచనాల్లో అంతా వ్యర్థమని చెబుతూ ఉన్నాడు. కాబట్టి వ్యర్థమైన వాటిని కూడా ప్రేమించటం అనేది దేవునికి ఇష్టం లేనటువంటి పనిగా మనం చూస్తూ ఉన్నాం. ఇక మూడవది చూస్తే, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదికెదరు. అబద్ధమైన వాటిని ఎంతకాలం వెతుకుతాం? సామెతలు 17:4లో మనం చూస్తే, 17:4 అండి సామెతలు. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. హానికరమైన మాటలకి వాటికి వెళ్ళేటువంటి పరిస్థితి, ఇక అబద్ధమైనటువంటి పరిస్థితులు మనం చూస్తాం. 19వ అధ్యాయం 22వ వచనంలో కృపచూపుడు నరుని పరులకు ప్రియునిగా చేయును, అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. అంటే అబద్ధాలాడేటువంటి పరిస్థితులు, ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతికెదరు అని ఆయన చెబుతూ ఉన్నాడు. కాబట్టి రక్షణ విషయంలో ఒకటి, వ్యక్తిగతమైన రక్షణ తను కాపాడుకుంటూ, రెండవది అవమానకర పరిస్థితుల్లో, దేవుణ్ణి అవమానించే పరిస్థితుల్లో, వ్యర్థమైన వెతికే పరిస్థితుల్లో, అబద్ధమైన వాటిని వెతికే పరిస్థితుల్లో అభ్యసింపదగిన రక్షణ అంటే పొందుకోవాల్సిన రక్షణ సిద్ధంగా ఉందని చెబుతూ ఉన్నాడు. అటువంటి రక్షణ భాగ్యములు మనం ఉందాం. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి.